సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు ఎస్ఎస్ మూర్తి. సార్ మూర్తి గారు, ఏంటి ఎక్విప్మెంట్ అంతా పొద్దున్నే సింగిల్ గా? అది కూడా నేను ఫస్ట్ థింగ్ బేసికలీ ఐఎమ్ ఏ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. ఐఎమ్ 80 years ఓల్డ్. 80 సంవత్సరాలు నా వయసు. నేను వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేశాను, వ్యాపారాలు చేశాను. ఇక్కడ గుంటూరులో కూడా పెట్రోల్ నడిపాను. హైదరాబాద్లో సెక్యూరిటీ ఏజెన్సీ నడిపాను. సో నాకు ఇక నా స్వస్థలం గుంటూరే, అందుకని గుంటూరు వచ్చి సెటిల్ అయ్యా 2006లో. అంతకుముందు దాకా హైదరాబాదు, సరే నేవీలో ఉండేవాడిని, వివిధ దేశాలు అన్నీ తిరిగి వచ్చినవాడిని. ఇప్పుడు అంతా రిటైర్ అయ్యా. 80 సంవత్సరాలు వచ్చినాక లాస్ట్ 5-6 years ఏం వ్యాపారం కానీ అదేం లేదు, ఖాళీగానే ఉంటున్నా. సో ఈ స్పోర్ట్స్ పాల్గొంటూ ఉంటా, వెటరన్ స్పోర్ట్స్. ఈ షార్ట్ పుట్టు, డిస్కు, జావలిన్, హ్యామర్ త్రో, ఈ ఓన్లీ త్రోస్ ఐ పార్టిసిపేట్ ఇన్ స్టేట్ మీట్స్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ కూడా వెళ్తూ ఉంటాను. నాకు నా దగ్గర ఇప్పుడు 200 మెడల్స్ దాకా ఉన్నాయి. ఇంటూ ఫ్రేమ్స్ కట్టించి ఉంటాయండి. 200 మెడల్స్, దాంట్లోనే ఒక 120 గోల్డ్ మెడల్సే ఉంటాయి. సో మాకు రేపు ఈ మధ్యనే ఈ డిసెంబర్ నెలలోనే ఒక 12 పథకాలు వచ్చినాయి గోల్డ్. మళ్ళా రేపు 26వ తారీఖు అక్కడ కరీంనగర్లో ఒక స్టేట్ మీట్ ఉంది, దానికి వెళ్తున్నాను కరీంనగర్లో. ఆ తర్వాత జనవరి 30 నుంచి జనవరి 31, ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో నేషనల్ మీట్ అజ్మీర్లో ఉంటుంది, దానికి వెళ్తాను. అట్లాగే జబల్పూర్లో ఒక నేషనల్ మీట్ ఉంటుంది ఫిబ్రవరి 14-15 దాన్ని. సో వాటి గురించి ఎంత ప్రిపరేషన్ అన్నమాట. సరే, లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది మన గుంటూరులో? లోకేష్ గారు ఈజ్ ఎ యంగ్ మ్యాన్, మంచి యంగ్స్టరు, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. నేను పాలిటిక్స్ పెద్ద ఫాలో కాను. నేను బేసికలీ ఆమె డిఫెన్స్ దాంట్లో. ఓకే, మీరు గుంటూరుకి రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది? డెవలప్మెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి గుంటూరులో? గుంటూరులో జరుగుతోంది డెవలప్మెంట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ అవి నడిపాను. అప్పుడు అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు సాధ్యమైనంత బాగానే చేస్తున్నారు. ఇప్పుడున్న మన కమిషనర్ గారు కూడా బాగానే ఐ థింక్ యాక్టివ్గానే కనబడుతున్నారు, మున్సిపల్ కమిషనర్ అంట. సో బాగానే ఉంది, ఇట్స్ ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.